చాలా రోజులైపోయిందక్క ఏమైపోయావనుకుంటున్నారేమో! నిజమేనండి చాలా రోజులైంది. ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాలి. కానీ ఇప్పుడైతే టైమొచ్చింది. ముందైతే మనం వీడియోలోకెళ్ళిపోదామండి. నేను జిమ్మిచూ సారీ అలాగే ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. జిమ్మిచూ సారీ వచ్చేసి 5½ వచ్చిందండి. అలాగే ఈ ఆర్గంజా క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఇట్ల కాస్ట్ ఎంత పడిందో నేను తర్వాత చెప్తాను. ముందు మనం అయితే వీడియోలోకెళ్ళిపోదామండి. నాకు మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి అంటే గౌన్ లెంత్ వచ్చేసి 54 వచ్చిందండి మా పాపకైతేని. 54లోంచి నేను బాడీ మెజర్మెంట్స్ 14 తీసేస్తే నాకు ఇంకా 40 వస్తది. అయితే ఈ 40లోనే నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీయాలండి. నడుము వచ్చేసి నేను ఖర్చులతో తీసుకున్నానండి. నేను 4 మడతల మీద 10 ఇంచెస్ తీసుకున్నానండి. 4 మడతల మీద 10 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం నాకు 40 ఇంచెస్ వస్తది. నేను ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాను. నాకు కావాలని ఖర్చు ఎక్కువ పెట్టానండి. ఇలా అయితే కట్ చేసేసుకున్నాక నాకు కింద లెంత్ ఎంత వస్తుందో చూసుకోవాలండి. నేను సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాను జుమ్మిచూకి. కాటన్ అయితే నలిగిపోద్ది అనేసి అయితే కాటన్ తీసుకోకుండా సాటిన్ తీసుకున్నానండి. క్రేప్ కూడా వేసుకోవచ్చు. క్రేప్ డల్ అయ్యింది. అందుకనేసి నేను జుమ్మిచూ క్లాత్‌నే 3 మీటర్లు అయితే బాటమ్ కోసం అయితే తీసుకున్నానండి. అయితే కింద నాకు ఈ లెంత్ వచ్చేసి 38 అలా వచ్చింది. ఒక 2 ఇంచెస్ అయితే కిందకు వదిలేయాలి నేను మెయిన్ క్లాత్‌కి. అందుకనేసి ఒక 2 ఇంచెస్ అయితే నేను తక్కువ తీసుకున్నాను. ఇలా 38 తీసుకున్నాక ఈ విధంగా ఎక్స్ట్రా ఏమన్నా లెంత్ వస్తుందేమో చూసుకొని క్రాస్‌లు అయితే కట్ చేసుకోవాలండి. దాని క్రాస్ అయితే అతకడానికి మనం పెద్దగా శ్రమ పడవసరం లేదు. ఒక చిన్న పీస్‌ని తీసుకొని ఆ విధంగా ఎట్టి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే క్లాత్‌ని పెట్టి మనమైతే మెయిన్ క్లాత్‌ని కూడా కట్ చేసుకోవచ్చండి. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని అలాగే 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి జిగ్‌జాగ్ కోసమని. నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదండి. క్లాత్ సరిపోలేదని నేనైతే అతుకుల మీద అయితే ఈ బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. కొంచెం సైడ్‌లో చంక భాగంలో నాకైతే అతుకులు పడ్డాయి. నాకు 14 వచ్చిందని చెప్పాను కదండీ బాడీ మెజర్మెంటు. అలాగే నెక్ వచ్చేసి 2½ చంక్ డౌన్ వచ్చేసి 5½ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నానండి. అన్నీ రౌండ్ నెక్‌లే ప్లస్ ఇది స్లీవ్‌లెస్ తీసుకున్నానండి. ఎందుకంటే పైన కోట్ వస్తుంది కాబట్టి నేనైతే స్లీవ్‌లెస్ అయితే కుట్టడానికైతే ఇష్టపడ్డాను. మనం అలాగే క్రాస్‌లోని ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకొని రౌండ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి సైడ్‌లో వచ్చేది కిందకి ఎలబడకుండా కరెక్ట్‌గా వస్తదండి. ఈ విధంగా అయితే నేనైతే అతుక్కున్నాక కట్ చేసుకుంటాను. నాకు కొంచెం క్లాత్ అయితే తగ్గిందండి. ఇప్పుడు చూసారు ఇందాక చెప్పాను కదా! మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకుంటే ఇంకంత బాధ ఉండదని నేను 4 ఫోల్డ్‌లేసి క్లాత్‌నైతే పెట్టానండి. ఇదైతే నేను సింగిల్‌గా కట్ చేయలేను. మొత్తం నేను కుట్టిన ఒక 20 గౌన్లకైతే మా పాప సాయం చేసింది. చాలా హెల్ప్ చేసిందండి. నేను ఒక చోట కూర్చుంటే మార్కింగ్ పెట్టగానే వచ్చేసేది. ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ చాలా కష్టం. సింపుల్‌గా ఉంటది కుట్టడానికైతే అంబ్రెల్లా. కానీ కటింగ్ చేసేటప్పుడు మట్టుకు చాలా కష్టమండి. చూసారు కదా! అక్క వేరే ముందు కలర్ వేరేగా ఉంది. మళ్ళీ ఇదేం కలరా అనుకుంటున్నారేమో. ఇది ఫస్ట్ కట్ చేసింది మా చిన్న పాపదండి. తర్వాత కట్ చేసింది ఇది మా పెద్ద పాపకి. 2 ఒకటే మెజర్‌మెంట్ కాకపోతే 1 ఇంచి మాత్రమే తేడా వస్తది. ఇలా వేసుకొని ఏమన్నా క్రాస్‌లుంటే ఇలా కట్ చేసుకోండి. మీకు ఈజీగా పనవుతది. లేదంటే గనక దీనికి సమానంగా ఎలా రావాలో అది కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను. అయితే నేను ఇందాక క్రాస్ తీసాను కదండీ బాడీకి. ఆ క్రాస్‌లోనే ఇలా కుట్టుకున్నాక కట్ చేసేసుకుంటున్నాను నేను. సమానంగా కట్ చేసేసుకున్నాను. నెక్ వచ్చేసి 2½ తీసుకొని అలాగే డౌన్ వచ్చేసి 4 తీసుకున్నాను. 4 తీసుకొని ఇలా సెంటర్ మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అయితే మెయిన్ క్లాత్ మీద ఏసేసి అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇది ఓన్లీ స్లీవ్‌లెస్ మాత్రమే. అంటే స్లీవ్‌లెస్ మాత్రమే కాబట్టి మనకు సైడ్‌లన్నీ కూడా ఎడ్జెస్ కనబడకుండా అయితే కుట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఈ క్లాత్ వచ్చేసి నాకు చిన్న చిప్స్ వర్క్ వచ్చిందండి. అందుకే నాకు కాస్ట్ ఎక్కువైంది. 600 పడింది. ఓన్లీ జిమ్మిచూ సారీ 600 పడిందండి. అలాగే ఆర్గన్జా ఫ్యాబ్రిక్ నాకు అదొచ్చేసి 500 పడింది. ఓన్లీ మీటర్ 500. దాని మీద చిప్స్ వర్క్ చాలా బాగా కనబడింది. అయితే దీన్ని ఎలా తిరగేసుకోవాలో చూడండి. నేను మెయిన్ క్లాత్ అటు తిప్పి పెట్టాను. అలాగే సాటిన్ క్లాత్
ఆ షైనింగ్ ఉన్నదైతే నా వైపు తిప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 కలిపి లోపలికెళ్ళాలండి. చూసారు కదా! ఇలాగ సెట్ చేసుకుంటా లోపలికెళ్ళిపోతే మనకి ఎటువంటి ఖర్చులు కూడా కనబడవు. చాలా ఈజీగా పనవుతది. నేను స్లీవ్‌లెస్ కాబట్టి కంపల్సరీగా ఈ టిప్ అయితే ఉపయోగించానండి. ఆహ్, మనకి డ్రెస్సుల్లో కూడా కుడతా ఉంటారు. రెడీమేడ్ డ్రెస్సులకి ఇలాగే వస్తది. మనం బ్లౌజులకు కూడా ఇలాగే ఖర్చులు కనబడకుండా కుట్టుకోవచ్చు. నేను పైనైతే ఒక అణుకు కుట్టేసేసుకున్నాను. జిమ్మిచూ క్లాత్ వచ్చేసి మన స్పేస్ సిల్క్ ఎలా అయితే జారిపోద్దో జిమ్మిచూ క్లాత్ కూడా సేమ్ అలాగే జారిపోద్దండి. కొంచెం జాగ్రత్తగా అయితే చాలా జాగ్రత్తగా కుట్టవలసొచ్చింది నేనైతేని. దానికి తోడు ఏంటంటే సాటిన్ లైనింగు అస్సల అందుకునేది కాదు. 2 సంబంధం లేకుండా వ్యతిరేక దిశలో ఉండేయి. ఇలా డాట్స్ అయితే వేసేసుకున్నానండి. తిరిగేసి పైన అణుకు కుట్టేసేసుకున్నాక ఎటువంటి ఖర్చులు కనబడలేదు చూసారు కదా! ఇలా డాట్స్ అయితే వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా అతికేసుకున్నానండి నేను. బ్యాక్ పార్ట్ వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి వేశానండి. ఎందుకంటే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలని. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఏ బ్లౌజు అలాగే ఏ ఫ్రాక్ కుట్టినా సరే చిన్న పిల్లలకైతే కంపల్సరీగా హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తానండి అయితే. కంపల్సరీగా చెప్పానండి ఈ విషయం. కంపల్సరీగా వేస్తాను కూడాని. చూసారు కదండీ! ఇలా హుక్స్ పట్టి, కాజా పట్టి వేసాక మాత్రమే చిన్నదైతే అతుకుతాను నేను. ఎందుకంటే హెయిరు గటా మళ్ళీ తగులుకున్నాయనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని బదులు ఫస్ట్‌లోనే కొంచెం ఈ చిన్న పని చేసేస్తే కంఫర్ట్‌గా ఉంటది కదా పిల్లలకని. ఈ క్లాత్ ఏంటంటే ఉబ్బు రాకుండా చూసుకోవాలండి. ఈ 2 కలర్స్‌లో నేను డార్క్ కలర్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకెందుకో ఈసారి లైట్ కలర్స్ మీద పడింది. నేను ఏ షాప్‌లో తీసుకున్నానో, ఎక్కడ తీసుకుంటున్నానో ఫ్యాబ్రిక్ అనేది కూడా చూపిస్తానండి. ఇలా సగానికైతే మనం అయితే ఓ స్టిచ్ చేసేసుకోవాలి. ఫుల్లుగా ఏసుకోవసరం లేదండి. లేదు మాకు ఫుల్లుగా కావాలంటే అది మీ చాయిసు. నేనైతే స్టిచ్చింగ్ చూపించాలి. చాలా ఫ్రాకులు పెట్టాను నేను. ఇంకా వీడియోస్ అయితే ఫోన్‌లో నిండుగా ఉన్నాయండి. అవన్నీ కూడా పెట్టాలి. ఓకేనండి. టాప్ అయింది కదా! ఇప్పుడు బాటమ్ వచ్చేసి లైనింగు ఇందాక మనం క్రాస్ తీసుకున్నాం కదండీ! ఆ క్రాస్‌కైతే నేను ముక్క అతుకుతున్నాను. ఇలాగ ముందుగానే మనం క్రాస్‌కి ముక్క తీసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. ఇలా కుట్టేసుకున్నాక పైన స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇది ఇంపార్టెంటు. లేదంటే సాటిన్‌లు ఏ క్రేప్ అయినా సరే పీచొస్తాయి. వీలైతే మడత పెట్టుకొని ఇలా మడత పెట్టుకొని కూడా ఆ క్రాస్‌లో ఏసేసుకోవచ్చండి. అలా అయితే ఇంకా బెస్ట్ ఆప్షను. మాకు తెలుసు ఇదంతా అనుకుంటారేమో! తెలియని వాళ్ళు చాలామందున్నారండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొనైతే కుట్టేసుకొని 2 సైడ్‌లు విడివిడిగా తీసేసానండి నేను. అంబ్రెల్లా కటింగు బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు విడివిడిగా తీస్తాను ఎప్పుడూ కూడాని. అలాగే మన టాప్‌కొచ్చేసి ఈ కింద లేయర్ అయితే మటికి ముందు ఫస్ట్ మెయిన్ లేయరే వెయ్యాలండి. లైనింగ్ అయితే వేయకూడదు. ఫస్ట్ లైనింగ్ వేస్తే లోపలికెళ్ళిపోద్ది కదా అనుకుంటారేమో! లేదు. ముందైతే మెయిన్ క్లాత్ వేసాక మాత్రమే లైనింగ్ వెయ్యాలి. దీన్ని కుట్టడానికి నాకైతే చాలా కష్టపడ్డానండి. నాకు ఈ డ్రెస్సు ఎంత పడిందన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నానండి. ముందైతే చివరగానే యేసుకున్నాను. చివరగా యేసుకున్నాక మాత్రమే నేను సైడ్ కుట్లయితే లాగాను. ముందుగా మెయిన్ క్లాతే వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ పక్కన పెట్టి మెయిన్ క్లాత్ యేసుకుంటే తర్వాత లైనింగ్ క్లాత్ యేసుకోవచ్చు. మనం ఏదైనా కుట్టుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉన్నదంటే, దానికి వాల్యూ చాలా ఎక్కువుంటదండి. అంతేగాని మన ఇష్టాసరంగా కుట్టేస్తే దానికి వాల్యూ ఉండదు. ఈళ్ళేదో కొత్తగా నేర్చుకున్నారేమో అనుకుంటారు. ఖర్చులను బట్టి చూసుకోవాలి. మనం వేసే కుట్లు బట్టి ఉంటది. చాలా రకరకాలుగా ఉంటాయండి. రకరకాలుగా కుడతారు చాలామంది. అలాగే నెక్స్ట్ స్టిచ్ చేస్తాం కదా! అలాంటప్పుడు మెయిన్ క్లాత్‌ని పక్కన పెట్టేసి, లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొనేసుకోవాలి. లేదంటే పీచొస్తది. చాలామంది చాలా రకాలుగా కుట్టారండి. కానీ నేను మాత్రం కోట్ మోడల్ అయితే కుట్టాను ఈసారి.
ట్రెండింగ్‌లో కూడా కోట్ మోడలే ఉంది. అందరూ అయితే నాకు చాలా బాగా కుట్టావురా! ఎంత బాగా కుట్టావు అన్నారు. కోట్ కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. కావాలంటే చూడండి. అందుకనేసి నేనైతే కటింగ్ పెట్టలేదింకా. ఆల్రెడీ స్కూల్ యూనిఫార్ము కోట్ పెట్టమని చాలామంది అడిగారండి. నన్ను వీడియోలో అడగకపోయినా బయట మాత్రం చాలామంది అడిగారు. అంటే ఒక్కొక్కళ్ళు చెప్పింది ఒక్కొక్క రీతిగా అర్థమవుతది కదా! అందుకనేసి నేను అదేం పెద్ద పని కాదులే అనేసి వెంటనే వీడియో తీసైతే పెట్టానండి. ఒకేళ మీకు కావాలంటే గనక కంపల్సరీగా ఛానల్‌లోకెళ్ళైతే చూడండి. కోట్ పెట్టాను ఫుల్ కటింగ్ పెట్టాను. అలాగే స్టిచ్చింగ్ కూడా పెట్టానండి. అందుకనేసి నేను కోట్ కటింగ్ అయితే పెట్టలేదు. ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇంకొకటేంటంటే నేను ఫుల్ లెంత్ వచ్చేసి 22 తీసుకున్నానండి. కానీ నేను ఇంకా కొంచెం ఎక్కువ కావాలని అయితే అనుకున్నాను. కానీ సరిపోద్దిలే అని మళ్ళీ చూసుకొని బాడీ మెజర్‌మెంట్స్‌తో తీసుకున్నాను. ఇది కూడా ఖర్చులు కనబడకుండా కుట్టానండి. ఖర్చులు కనబడితే ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కదా! కొంచెం గుచ్చుకుంటుందనేసి అయితే నేను ఖర్చులు కనబడకుండా కుట్టాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. తిరగేసి పైన కింద కూడా చాలా నీట్‌గా అయితే వచ్చినివి. అసలు నేను ఇంత నీట్‌గా అయితే వస్తది అనైతే నేను అనుకోలేదు ఫినిషింగ్ అయితేని. నాకు పెద్ద పాపదొచ్చేసి 480 పడిందండి. చిన్న పాపదొచ్చేసి ఒక 20 రూపీస్ ఎక్స్‌ట్రా. ఇందాక పిస్తా గ్రీన్ చూసారు కదా! అది 20 రూపీస్ ఎక్స్‌ట్రా పడింది. 2 ఒకటే సేమ్ టు సేము. కానీ దీని డిజైన్ అయితే చాలా మగ్గం వర్క్‌తో వచ్చింది. నేను ఫస్టు లేసేమో ఊడిపోద్దేమో అనుకున్నాను. కానీ అంతా కూడా హ్యాండ్‌మేడ్ అండి. అందుకే అంత కాస్ట్ తీసుకున్నారు. కానీ నాకైతే చాలా నచ్చేసింది. ఫ్యాబ్రిక్ ఎంత పడిందో ఓన్లీ జుమ్మిచూ క్లాత్ మాత్రమే చెప్పాను. అలాగే పైన ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మాత్రమే చెప్పాను. వీటి లైనింగు అన్నీ వచ్చేసి నాకు ఒక్కొక్క పాపకి 1500 అయితే అయ్యిందండి. స్టిచ్చింగ్ నాది కాబట్టి స్టిచ్చింగ్‌తో కలిపితే ఈజీగా 1000 అయితే బయట తీసుకుంటారు. అలాగే నేను కోట్ ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చానండి. దీనికి చాలా కష్టపడ్డాను. సాటిన్ లైనింగ్ మీద కట్ వర్క్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. ఈ కట్ వర్క్ కూడా చాలా వీడియోలు తీశానండి. 3, 4 వీడియోలైతే ఛానల్‌లో పెట్టాను. వీలైతే ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి. ఎలా ఉన్నాయో డ్రెస్సులు కూడా నాకైతే ఒకసారి కామెంట్ అయినా చేయండి. కొంచెం మీరు కామెంట్ చేస్తే నాకేదో కొంచెం సాటిస్ఫాక్షను అండ్ ధైర్యం కూడా నా ఛానల్‌ని చూస్తున్నారు. కంపల్సరీగా చూసి కామెంట్ చేస్తున్నారనే సంతోషం అయితే ఫుల్‌గా ఉంటది. ముందుగా అయితే కోట్ మనం తిరిగేసుకున్నప్పుడైతే ఇలా నేను థ్రెడ్స్ అయితే తిరిగేసేసుకున్నానండి కొన్ని. ఎందుకంటే ఎదర ఫ్రంట్‌లోని తాడు పెట్టడానికి మనకి హోల్స్ కావాలి కదా! హోల్స్ కోసం అనేసి నేనైతే ఇలా థ్రెడ్స్ కట్ చేసేసుకున్నాను. ముందుగా అయితే నేను బక్రం మీద కట్ చేసుకున్న పీస్‌ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. కట్ వర్క్ వచ్చేసి ఎప్పుడూ కూడా పెద్ద కుట్టు అయితే పెట్టకూడదు. ఈ విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. చిన్న కుట్టు మాత్రమే పెట్టాలి. అంటే చాలా చిన్నది. అప్పుడు ఏమవుతదంటే మిషను ఫాస్ట్‌గా జరగదు. చాలా స్లోగా జరుగుతది. అక్క చుట్టూరు పిన్నీస్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. ఎందుకో నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను కట్ చేశాను కదా! ఆ హోల్స్‌ని ఇలా మడత పెట్టి ఆ థ్రెడ్స్‌ని ఇలా మడత పెట్టి హోల్స్‌లా ఓన్లీ 3 మాత్రమే పెట్టానండి. ఎక్కువైతే పెట్టలేదు. నా నాకు అస్సలు టైం లేదండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఆహ్, న్యూ ఇయర్ అనమాట. ఇది 31 రోజు అనుకుంటా కుట్టాను. చాలా గడిబిడిగా కుట్టాను. అయినా సరే చాలా హైలైట్ అయిపోయినాయండి బట్టలైతేని. ఎందుకంటే ముందు బయట వాళ్ళయి ఇచ్చేసాక మాత్రమే నావైతే కుట్టుకుంటాను. కొంచెం తీరుబాటుగా ఒక మైండ్‌తో కుడతాను. కంగారుగా కుడితే అవి కంగారుగానే ఎళ్ళిపోతాయి. అందులోకి ఇటువంటి మోడల్ డ్రెస్‌లో కొంచెం జాగ్రత్తగానే కుట్టాలి. టైం ఎక్కువ తీసుకుంటే. ప్లస్ ఏంటంటే ఇందులో నేను గడిబిడిగా చేశానండి కొంచెం. నాకు లైనింగ్ అసలు తెలియలేదు. ఎంతెంత పడుతుందో కూడా తెలియలేదు. ఓన్లీ ఫ్రాక్స్‌కి, లంగా జాకెట్లకైతే నాకు తెలుసును. ఫస్ట్ టైమ్ నేను కోట్ మోడల్ కుట్టానేమో. అందులోకి ఈ టైపు ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టానేమో నాకు చాలా గడిబిడయిందండి. మళ్ళీ ఆ లైనింగుల కోసం నేను గాజువాక తిరగలేను కాబట్టి మొత్తం కూరమనపాలెం అంతా కూడా సెర్చ్ చేసి నైట్ 9 గంటల దాకా ఆ లైనింగులు తేడానికే సరిపోయింది నాకు. మా ఆయనగారైతే నాకు బాగా హెల్ప్ చేశారండి ఆ రోజు తిప్పడానికైతేని.
ఎక్కడ ఎంత దొరికితే అంతా తీసేసుకున్నాను. మొత్తం నాకు 5 మీటర్స్ అయితే సాటిన్ లైనింగ్ పట్టిందండి. ఎందుకంటే 4 మీటర్స్ వచ్చేసి బాడీకి, కింద లంగాకి, అలాగే 1 ½ పట్టింది. 1 కూడా కాదు. నాకు మొత్తం 5 ½ పట్టింది. 1 ½ అంటే మీటర్ అయితే నా కోట్‌కి సరిపోనండి. కానీ హ్యాండ్స్ పొడవు పెట్టాను నేను. దానివల్ల నాకు ఒక హాఫ్ అయితే ఎక్స్‌ట్రా పడింది. మొత్తం 5 ½ అయితే నేనైతే సాటిన్ లైనింగ్ పడిందండి. ఎందుకంటే ఎక్కడా కూడా కాటన్ అయితే యూజ్ చేయలేదు. కాటన్ యూజ్ చేస్తే దీని లుక్ పాడైపోద్ది. అందుకే ఓన్లీ మొత్తం సాటిన్ లైనింగే ఏసాను. ముందైతే కోట్‌కి కాటనే ఏద్దాం అనుకున్నానండి. కానీ ఆర్గాన్జాలోని చాలా టిష్యూలా ఉంది. ఒక షైనింగ్ ఉంది. దాని షైనింగ్ ఎందుకు నేను పాడు చేయడం అనేసి నేనైతే సాటిన్ లైనింగ్ మాత్రమే ఏసానండి. అదంతా కూడా చాలా చక్కగా వచ్చింది. ఒక పక్క అయితే అయ్యిందండి ఫ్రంట్ పార్ట్. ఇందాక బ్యాక్ పార్ట్ కుట్టాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఎక్కడ ఉబ్బులు లేకుండా, కుచ్చులు లేకుండా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇలాగే ఇంకో పార్ట్ కూడా కుట్టాలండి. ఈ పార్ట్ కూడా అయిపోయింది. సేమ్ దానిలాగే కుట్టేసుకున్నాను. కట్ వర్క్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇద్దరిది సేమ్ అండి. ఇందులోనే మార్పులు, చేర్పులు అయితే నేను చేయలేదు. సేమ్ ఈ విధంగా కుట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్ కూడా దీనికైతే స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసేసుకున్నాక ఫోల్డింగ్ చేసి మాత్రమే కుట్టానండి. ఎక్కడ కూడా ఖర్చులు కనబడకుండా ఫోల్డ్ చేసేసాను. ఎందుకంటే ఆర్గాన్జా వచ్చేటప్పటికి కొంచెం బిగుసుకొని ఉంటది, హార్డ్‌గా ఉంటది అనుకుంటారు. కానీ ఈ క్లాత్ అయితే అస్సలు లేదండి. మీటర్ 500 తీసుకున్నప్పుడు ఎందుకుంటది చెప్పండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. దీనికి హ్యాండ్స్ అటాచ్ చేశాను కదా! హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. హ్యాండ్స్‌కొచ్చేసి బుట్ట పెట్టానండి. చిన్న బుట్ట పెట్టాను. కుట్టేనంటే చాలా కష్టపడి కుడతానండి. చాలా మనసు పెట్టి, మైండ్ పెట్టి కుడతాను. అందుకే బట్టలు ఎక్కువగా వస్తాయి నా దగ్గరికి. కుట్టే విషయంలో అయితే అస్సల ఫాస్ట్‌గా కుడతాను. నా గొప్ప నేను చెప్పుకోవట్లేదండోయ్! ఫాస్ట్‌గా కుడతాను. దాని లుక్ మార్చేస్తాను. చాలా అందంగా ఉంటాయి. నేనెక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారేమో, నేనెక్కడ నేర్చుకోలేదు. ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే 1 మంత్ వెళ్లి నేర్చుకున్నానండి. మొత్తం ఇదంతా కూడా నేను యూట్యూబ్ అండ్ ఓన్ కంటెంటే అంతా కూడాని. నేనెక్కడ నేర్చుకోలేదు. చూసారు కదా! ఈ విధంగానే తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా అస్సల ఎగుడు, దిగుడు ఎక్కడ రాకుండా చిన్న క్రాస్ పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. ముందు మెయిన్ క్లాత్ అయితే సైడ్ చూసుకున్నాక సైడ్ జాయిన్ చేసుకోవాలండి. అంటే పై వైపు మాత్రమే జాయిన్ చేసుకోవాలి. అప్పుడు తిరిగేసుకొని కుట్టేసుకుంటే ఖర్చులైతే అస్సలు కనబడవు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక తిరగేసుకొని అప్పుడు మనం మెజర్మెంట్ పెట్టి కుట్లయితే వేసుకోవాలండి. మెజర్మెంట్స్‌తో కుట్లయితే ఏసుకోవాలి. వీళ్ళతో స్టిచ్ చేసేసుకున్నాక మెజర్మెంట్స్‌తో అయితే వేసుకోవచ్చు. నేనైతే ముందుగా అంచనాగా అయితే వేసేసాను. ముందు మా పిల్లలిద్దరిని వేసుకున్నాక ఎలా ఉందో చూడమంటే కొంచెం లూజ్ వస్తే మరో కుట్టేసానండి. ఈ విధంగా ఏసేసుకుంటే ఖర్చులు కనబడవు. అసలు ఎక్కడ కూడా చిన్న ఖర్చు కూడా కనబడదు. చాలా నీట్‌గా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వస్తది. ఇలాగే రెండో వైపు కూడా ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఒక కుట్టు ఏసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్‌లోనే హోల్స్ పెట్టాను కదండీ థ్రెడ్స్‌కి. అవి కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. నేను ఎందుకు తక్కువ చాలనేసి అయితే నేను 3 ఓన్లీ 6 మాత్రమే పెట్టాను. ఇందులో కలర్ వచ్చేసి ఇంకో కలర్ అండి. పిస్తా గ్రీన్‌లో కూడా కుట్టాను. క్లాత్ చూసారా మెరుస్తుంది. ప్లస్ దాని మీద వర్క్ అయితే వచ్చింది. చాలా లుక్ అయితే అనిపించింది నాకు. నేను ఆపోజిట్ కలర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను గానీ, నేను అక్కడ ఫ్యాబ్రిక్ చూసాక చాలా డిఫరెంట్ అయితే నాకు కనిపించినాయండి. అందులో నాకు ఈ 2 కలర్స్ అయితే చాలా నచ్చినాయి. ఓకేనండి. వీడియో ఎలా ఉందో, డ్రెస్సులు ఎలా ఉన్నాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఉంటానండి మరి. నమస్తే.